అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి సందేశాల్లో కొన్ని ఉపమానాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ఉపమానం చెప్పుకుందాం. రాసుకొని చెప్తాను. ఊకతోనూ తౌడుతోనూ కూడి ఉన్న బియ్యాన్ని రోకటితో ఏ విధంగా వేరు చేస్తూ ఉన్నామో అదే విధంగా పంచకోశాలు చేత ఆవరింపబడి ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పరిశుద్ధమైన ఆత్మను గురువు ఇచ్చిన జ్ఞానంతో వేరు చెయ్యాలి. మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాం. ఊక, తౌడు, ఇంకా చిట్టు, దోగరా ఇలా ఉంటాయి బియ్యం పైన. వాటిని మనం ఏం చేస్తామంటే రోలు రోకడితో దంచి వాటిని వేరు చేస్తాం. వేరు చేసి ఆ బియ్యాన్ని గ్రహించి మరి మన ఆకలి తీర్చుకుంటాం. ఎన్నో రకాలుగా బియ్యాన్ని ఉపయోగించుకుంటాం. ఆ ఊకతో ఉన్న ఆ ధాన్యం ఉపయోగపడవు మానవుడికి. కానీ వాటిని తొలగిస్తే అంతా లాభమే. అందుచేత ఇప్పుడు కాదండి, యుగ యుగాల నుంచి ఈ రోకటిని ఉపయోగించి వాటిని వేరు చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు, లాభం పొందుతున్నారు. అదేవిధంగా ఈ తౌడు, దోగర, ఆ చిట్టు అన్నిటితో ఆవరించి బియ్యం ఎలా ఉన్నాయో పంచకోశాల
చేత ఆవరించబడి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉంది. ఇవన్నీ ఆవరించి ఉండడం వల్ల ఆత్మ అయిన ఈ మానవుడు అంటే మాధవుడైన ఈ మానవుడు మానవుడుగానే ప్రవర్తిస్తూ చెయ్యకూడని పనులు చేస్తూ కష్టాల పాలవుతున్నాడు. ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటున్నాడు. అందుచేత రోకటితో ఈ ఊక తౌడు లాంటివి బియ్యం నుంచి ఎలా వేరు చేస్తారో అలాగే ఈ పంచకోశాలని కూడా గురువు ఇచ్చిన జ్ఞానంతో వేరు చేసినట్లయితే అన్నీ తొలగిపోయి చివరికి ఆత్మ అయిన తానే మిగిలిపోతాడు. తానే ఆ పరబ్రహ్మ అని తెలుసుకుంటాడు. తానే విశ్వమంతా వ్యాపించి ఉన్నానని తెలుసుకుంటాడు. తానే సమస్తము అని తెలుసుకుంటాడు. నేను తప్ప ఇంకా అన్యమైనది ఏమీ లేదు అన్నది కూడా అర్థం చేసుకుంటాడు. ఆనందంలో ఉంటాడు. ఎప్పుడూ ఆనందంలోనే ఉంటాడు. కానీ ఈ పంచకోశాల్లో ఏ కోశం ఆవరించి ఉన్నా అంటే ఏ తొడుగు ఉన్నా వాడి భావం అలా ఉండదు. నేనే సమస్తము అన్న అవగాహన కలగదు. అంతా వేరు వేరు అనే అభిప్రాయంలోనూ ఉంటాడు. అంతా నేనే అన్నది తెలియదు. అందుకే దుఃఖంలో ఉంటాడు.
అంతా నేనే అనే స్థితి వచ్చినప్పుడు ఎవరిని ద్వేషించడు, అవమానించడు, హింసించడు, బాధించడు. అన్నిటి మీద ప్రేమ, దయ, కరుణ లాంటివి ప్రదర్శిస్తూ ఉంటాడు. అంతా ఒకటే అన్న భావంతో ఉంటాడు. చేత దుఃఖం ఉండదు, ఎప్పుడూ పరమానందంలో ఉంటాడు. అందుచేత రోకటితో ఈ ఊక, తౌడు, దూగరా లాంటివి ఎలా వేరు చేస్తారో గురువు ఇచ్చిన జ్ఞానంతో ఆత్మ నుంచి ఈ కోశాల్ని కూడా వేరు చేయాలి. కోశాలు అంటే తొడుగులు. ఇప్పుడు చూడండి, నా దేహం ఉంది, నా దేహం పైన బనీన్ ఉంది, ఈ బనీన్ పైన ఇంకొక తొడుగు ఉంది, షర్టు. ఆ షర్టు పైన ఇంకో తొడుగు ఉంది, కోటు. ఈ తొడుగులు ఎలా ఉన్నాయో ఆత్మ మీద కూడా ఈ కోశాలనే తొడుగులు ఉన్నాయి. ఈ కోశాల గురించి పంచకోశాలని మేడం ఓ పుస్తకం కూడా రాయడం జరిగింది. చదవండి, అది చాలా అవసరం. ఆత్మను ఆవహించి ఉన్నటువంటి ఆ తొడుగుల వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇలా ఉన్నాం. దుఃఖం అనుభవిస్తున్నాం. చేత వాటిని అధిగమించాలి. అంచేత ఈ కోశాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ కోశాలనే శరీరాలు అని కూడా అంటారు. శంకరాచార్య వారు కోశాలని పేర్కొన్నారు. మనం శరీరాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అన్నిటికంటా పైన ఉండేది ఏంటి అంటే ఈ స్థూల శరీరం. దీన్నే అన్నమయ కోశము అంటారు. దీని లోపల ఉండేది ప్రాణమయ శరీరం. దాన్నే ప్రాణమయ కోశము అని కూడా అంటారు. కాంతి శరీరము అని కూడా అంటారు. ప్రాణమయ శరీరం అన్నా, ప్రాణమయ కోశమన్నా, కాంతి శరీరము అన్నా ఒకటే. దాని లోపల
సూక్ష్మ శరీరం ఉంటుంది. దాన్నే మనోమయ కోశము అంటారు. లేకపోతే మనోమయ శరీరం అని కూడా అంటారు. ఏదైనా ఒకటే, మనోమయ కోశమన్నా, సూక్ష్మ శరీరం అన్నా, మనోమయ శరీరం అన్నా ఒకటే. దాని లోపల కారణ శరీరం ఉంటుంది. దాన్నే విజ్ఞానమయ కోశము అంటారు. దాని లోపల మహాకారణ శరీరం ఉంటుంది. దాన్నే ఆనందమయ శరీరం అంటారు. దాని లోపల అంటే ఇక్కడ దాకా శంకరాచార్య వారు చెప్పారు. మనకు పత్రి గారు ఏం చెప్పారంటే, ఇక్కడ దాకా ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఐడెంటిఫికేషన్ ఉండదు. కాబట్టి అయ్యంత చెప్పుకోరు. కానీ ఇంకా రెండు ఉన్నాయని చెప్పారు ఆయన. ఏమిటంటే విశ్వమయ శరీరం, దాన్నే విశ్వమయ కోశము అంటారు. ఆఖరిగా ఉండేది నిర్వాణమయ శరీరం, దాన్నే నిర్వాణమయ కోశము అంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొట్టమొదటి శరీరాన్ని స్థూల శరీరము అంటారు. అంటే అన్నమయ కోశాన్ని. రెండు మూడు ఉన్నాయి, చూసుకోండి. మీరు నెంబర్ వేసుకుని ఉంటే కనుక మీకు బాగా గమనం అర్థం అవుతుంది. రెండు మూడు శరీరాలని కలిపి సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. అంటే ప్రాణమయ శరీరము, మనోమయ శరీరం. అంటే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, రెండింటిని 4-5 శరీరాలని కారణ శరీరం అంటారు. అలా మొత్తం ఆత్మ పైన 3 తొడుగుల కిందే చెప్తారు. కానీ ఇంకొంచెం విడదీస్తే మనకి మొత్తం 5 మనకు అర్థమవుతాయి. ఇంకా లోతుకి వెళ్తే, మీ జ్ఞానాన్ని పెంచుకుని ఇంకా లోతుకి వెళ్తే మొత్తం ఇంకొక 2 అదనంగా మీకు తెలుస్తుంది. అది అంచేత ఈ రకమైనటువంటి శరీరాల చేత ఆత్మ మరి ఆవరించబడింది. వీటన్నిటి నుంచి బయటపడితేనే ఆత్మగా మీరు విలసిల్లగలుగుతారు. సహజంగా ఈ స్థూల శరీరం అంటే అన్నమయ కోశాన్ని ఎవరైనా సరే భూలోకంలో మొట్టమొదటి రోజు అంటే చనిపోయిన రోజు వదిలేస్తారు.
అంటే చనిపోయాడు అంటారు. అది అది మొట్టమొదటి జరిగేది అది. అలాగే దాని లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోశం అంటే ప్రాణమయ శరీరం అంటే కాంతి శరీరం భూలోకంలో 3వ రోజు రాలిపోతుంది. ఆటోమేటిక్గా రాలిపోతుంది. దాని తర్వాత ఉండే శరీరం సూక్ష్మ శరీరం, దాన్నే మనోమయ శరీరం అనుకుంటున్నాం, మనోమయ కోశం అని కూడా అనుకుంటాం. మానవుడు భూమి మీద చేసిన కర్మలను బట్టి భూవర్లోకం కానీ సువర్లోకం కానీ చేరుకుంటాడు. వాటిలో కూడా భాగాలు ఉన్నాయి, కానీ మొత్తం మీద ఈ మనోమయ శరీరంతో ఈ 2 లోకాలకి చేరుకుంటారు. వీళ్ళు సడన్గా శరీరాన్ని వదిలి ఆ పైకి రావడం వల్ల, ఆ లోకాలకి వెళ్ళడం వల్ల, ఇంకా మనోమయ శరీరం ఉండడం వల్ల ఏయో కొన్ని కోరికలు ఉంటాయి, తీరని కోరికలు ఇలాగా. అవన్నీ తీర్చుకుంటారు. ఆటోమేటిక్గా అక్కడ ఏర్పాటు ఉంది. అక్కడ ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. నాకు అది తినాలని ఉంది అనుకుంటే వెంటనే అక్కడ ఎదురుగుండా అయ్యే కనిపిస్తాయి. తాగాలనుకుంటే అదే ఉంటుంది. అలా చాలా కాలం ఉన్నాక ఆ కోరికలన్నీ తీరిపోయాక ఇంకేం చేయాలో తెలియదు, ఇంకేంటి అని. ఆ సమయంలో ఆ మనోమయ శరీరం కూడా రాలిపోతుందండి. అంటే ఆ మనోమయ కోశం కూడా రాలిపోతుంది. అప్పుడు దాని లోపల ఉన్నటువంటి కారణ శరీరంతో జనాలోకం చేరుకుంటారు. ఎవరికైనా జరిగేది ఇదే. అక్కడ కూడా చాలా భాగాలు ఉంటాయి. ఈ కర్మలను బట్టి ఎవరు ఎటు ఎటు వెళ్ళాలో అటు వెళ్తూ ఉంటారు. బాగా పెద్దది. అక్కడ ఆ జనాలోకంలో ఈ కారణ శరీరంతో ఉన్న వీళ్ళకి, అంటే కారణ శరీరంతో ఏముంది, ఆత్మే కదా ఉంటా. కౌన్సిలింగ్లు జరుగుతాయి. అక్కడ ఆకాశిక్ రికార్డ్స్ చూపిస్తారు. అంటే వాళ్ళ చేసిన కర్మలు అన్నీ కూడా చూపించబడతాయి. వాటి నుంచి వాళ్ళు ఎంచుకున్న కర్మలను బట్టి మళ్ళీ ఇవన్నీ తొడుక్కుని, ఈ శరీరాలను తొడుక్కుని జన్మ తీసుకుంటారు. ఆ కౌన్సిలింగ్లో కొన్ని విషయాలు తెలుసుకుంటారు వాళ్ళు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా. ఇంతకుముందు ఏం చేసావు,
ఇవన్నీ రివ్యూ అవుతాయి అక్కడ. అప్పుడు ఏం చేస్తాడంటే చెయ్యకూడని వదిలేసి చెయ్యవలసినటువంటి గొప్ప గొప్ప సేవలు చేస్తారు వాళ్ళు. వాటి ఫలితంగా జనాలోకం దాటి ఉన్నటువంటి మహాలోకానికి చేరుకుంటారు. అదే ఆనందమయ కోసం ఉంటాం, మహాకారణ శరీరం అంటాం. అక్కడ కూడా అక్కడుండే ఆత్మల యొక్క సాంగత్యంతో, అక్కడ ఇంకా జరిగే కౌన్సిలింగులతో ఎన్నో తెలుసుకొని ఇంకేం చేయాలి, ఏం చేయాలి అన్నది బాగా తెలుసుకుంటారు. ఇంతకుముందు చేసినవి ఏంటి, ఇంకెప్పుడు చేయాల్సినవి ఏంటి అని మరలా జన్మ తీసుకుంటారు. తీసుకుని అప్పుడు భూమి మీద ఒక సద్గురువుని పట్టుకుని ఆశ్రయించి వారి యొక్క గైడెన్స్లో, ఆ గురువు యొక్క గైడెన్స్లో ధ్యానం. ధ్యానం అంటే ఏం కాదండి, తపస్సు. తపస్సు అంటే తపనతో చేసేది, దాన్నే తపస్సు అంటారు. తపనతో చేసేదాన్నే తపస్సు అంటారు. ఆ తపస్సు తీవ్రంగా చేస్తారు. అంటే ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని తీవ్రంగా చేస్తూ ఉంటారో వారు తీవ్ర తపస్సు చేస్తున్నట్లు లెక్క. ఇప్పుడు మీరందరూ చేసేది అదేనండి. ఉదయం 4 గంటలకల్లా మరి కూర్చుంటున్నారు అంటే, ప్రతిరోజు కూర్చుంటున్నారు అంటే, సంవత్సరాల నుంచి కూర్చుంటున్నారు అంటే సామాన్యమైన విషయం కాదు. మీలో బాగా తీవ్రమైన తపన ఉన్నవాళ్ళు వీడియోలు కూడా ఆన్ చేసి కూర్చుంటున్నారు. వీడియోలు కూడా ఆన్ చేయట్లేదు అంటే వారిలో వాళ్ళకే కొంత డౌట్ ఉంది. ఏమో మధ్యలో ఏమైనా లేవాల్సి వస్తుందేమో, ఒకవేళ సార్ ఉంటే నన్ను చూస్తే ఏమనుకుంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని వీడియో కట్టేస్తారు. వాళ్ళది అంత తీవ్రమైన తపస్సు కాదు. వీడియోలు కట్టేసిన వాళ్ళది తీవ్రమైన తపస్సు కాదు. వీడియోలు ఆన్ చేసి కూర్చున్న వాళ్ళదే తీవ్ర తపస్సు. గుర్తెట్టుకోండి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ, అంతగానే ఏం లేదు. తీవ్ర తపస్సు చేస్తే దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.
సామాన్యమైన తపస్సు చేస్తే సామాన్యమైన ఫలితాలే ఉంటాయి. ఇంతకన్నా పెద్ద చెప్పేదేం లేదు ఇందులో. ఎలాగ కూర్చుంటున్నారు? లోపమంతా తీవ్రతలోనే ఉంది. ఫలితం కూడా చాలా తేడా ఉంటుంది. తీవ్ర తపస్సు చేసేవాడికి, సామాన్యంగా చేసేవాడికి ఫలితంలో చాలా తేడా ఉంటుందండి. ఎలాగ కూర్చున్నారు? ఎందుకు సంకోచం? ఎందుకు భయం? ఇంచక్క వీడియో ఆన్ చేసి కూర్చోవచ్చు కదా. ఏదైతే ఏ కోరికలు లేకుండా, ఏ సంకల్పాలు లేకుండా తీవ్రంగా తపస్సు అంటే ఈ శ్వాస మీద ధ్యానం చేస్తారో వారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఎంతో ఎదుగుతారు. కానీ సత్యం అనుభవంలోకి రాదు. రాకపోయినా ఈ తీవ్రంగా తపస్సు చేయడం వల్ల తపోలోకానికి చేరుకుంటారు. తపోలోకము అంటే బ్రహ్మలోకము. అంటే అంత హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్తారండి. ఎవరైతే ఏ కోరికలు లేకుండా, సంకల్పాలు పెట్టకుండా తీవ్రంగా ఈ శ్వాస మీద ధ్యానాన్ని చేస్తారో వాళ్ళు ఈ శరీరం వదిలిన తర్వాత ఎంత హయ్యెస్ట్ లోకానికి చేరుకోగలుగుతారు అంటే ఆ తపోలోకానికి, అంటే బ్రహ్మలోకానికి చేరుకోగలుగుతారండి. ఇంకా వీళ్ళు చేరుకోవలసింది ఫైనల్ సత్యలోకమే. ఎంత చివరికి వెళ్ళిపోయారో చూడండి, ఎంత హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళారో చూడండి. అందుకే నేను చెప్తాను, మీరందరూ సామాన్యులు కాదు, చాలా చాలా గొప్పవారు. ఎన్నో జన్మల్లో ఎన్నో పాటలు పడి, ఎన్నో నేర్చుకుని, ఎన్నో తిప్పలు పడి చివరికి ఈ మార్గంలోకి వచ్చి దీక్షగా వదిలిపెట్టకుండా దీన్ని పట్టుకున్నారు. మీరు చాలా అదృష్టవంతులని పదే చెప్తున్నాను. మానవ జన్మలో చివరి స్టేజ్కి వచ్చేసారు మీరు. ఇంకొంచెం బాగా శ్రద్ధ పెట్టండి. ఈ జన్మలో ఎంత హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంచేత మరల శరీరం వదిలినప్పుడు భూమి మీద వీళ్ళు తపోలోకానికి చేరుకునే అర్హత సంపాదిస్తారు. అంత తీవ్రమైన తపస్సు చేయడం వల్ల.
ఆ తపోలోకంలో అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే, చాలా గొప్ప స్థితికి వచ్చాం మనం, కానీ ఇంకొక స్టెప్ ఉంది, ఇది సరిపోదు, ఆ నెక్స్ట్ స్టెప్ కూడా మనం చేరుకోవాలి, అదే సత్యలోకం. ఆ సత్యలోకానికి వెళ్ళాలి అంటే ఇంతకుముందు సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాం, సాధన కూడా తీవ్రంగా చేసాం, తపస్సు కూడా. కానీ సత్యం అనుభవంలోకి రాలేదు. సత్యము అంటే ఆత్మ. నేను ఆత్మ అని తెలుసుకున్నారు, అనుభవం రాలేదే ఉంటే ఆత్మ, నేను ఆత్మ అన్నట్టుగా ఇంకా జీవించలేదు మీరు. మీరు ఎప్పుడైతే నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తారో అప్పుడు మీకు సత్యం అనుభవంలోకి వచ్చినట్టు. నేను చూశాను పత్రిక గారి దగ్గర, అబ్జర్వ్ చేశాను. ఆయన ప్రవర్తన ఆత్మ అన్నట్టుగానే ఉంటుంది, ఆయన మాటలన్నీ ఆత్మ అన్నట్టుగానే ఉంటాయి, ఆయన పనులు, మాటలు, చేతలు అన్నీ ఆత్మ అన్నట్టుగానే ఉంటాయి. మీరు ఆత్మ అనే అభిప్రాయం మీకు కలిగినప్పుడు మీకు అంతా ఒకటే, అంతా సమానమే భావం ఉండదు. వీటి మీద వ్యామోహం, మమకారం ఉండదు. బాంధవ్యాల మీద ఆసక్తి ఉండదు. బాంధవ్యాల్లో ఉంటారు, వాటి మీద ఆసక్తి ఉండదు. తామరాకు మీద నీటి బొట్టు తామరాకు మీదే ఉంటుంది, కానీ అంటుకోదు. సంసారంలోనూ ఉంటారు, వారిని అంటించుకోరు. ఏ పని చేసినా ఆత్మ గురించే చేస్తారు, ఏం మాట్లాడినా ఆత్మ గురించే మాట్లాడతారు. తాను పొందిన లాభాలు అంతా ఒకటే కాబట్టి అందరూ పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే పత్రికారు ఏమంటారంటే, చివరికి ఈ రకమైన సేవే చివరి స్టేజ్. అన్నీ తెలుసుకున్నారు, అన్నీ చేశారు, దాన్ని ఆచరణలో పెడతారు. అప్పుడు మీరు ఈ సత్యం, మీకు ఈ సత్యం అనుభవంలోకి వచ్చినట్టండి. ఆత్మ నేనన్నట్టుగా జీవించినప్పుడే సత్యం మీకు అనుభవంలోకి వచ్చినట్టు. చివరికి అర్థమవుతుంది, ఇప్పటిదాకా నేను అనుకున్నా ఆ నేను అనేది ఏది లేదు అనేటువంటి స్థితి పొందుతారు. అప్పుడు శరీరం వదిలినప్పుడు ఆ స్థితిలో సత్యలోకానికి చేరుకుంటారు. విశ్వమయ కోశం అంటే తపోలోకం. నుంచి మంచి ప్రవర్తన సంపాదించుకుని అప్పుడు నిర్వాణమయ కోశం
అంటే సత్యలోకం. ఆ నిర్వాణమయ కోశంతో ఇంకేముండదు అక్కడ, ఆత్మతో కలిసిపోయి ఉంటారు. హాయిగా పరమాత్మగా విలసిల్లుతారు. కో క్రియేటర్ అవుతారు, సహ సృష్టికర్తలు అవుతారు. ఇంకా భూమి మీదకి రావాల్సిన పని ఉండదు. సృష్టి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారు. అందుచేత ఇదే శంకరాచార్య వారు చెప్పినటువంటి సందేశం అండి. బియ్యం మీద ఊక, తవుడు, దోగరా చెట్టు లాంటివన్నీ ఎలా ఆవరించి ఉన్నాయో, రోకటి చేత వాటిని ఎలా వేరు చేసి ఉపయోగించుకుంటామో, అలాగే ఆత్మైన మిమ్మల్ని ఆవరించి ఉన్నటువంటి ఈ కోశాలు గురువు ఇచ్చినటువంటి జ్ఞానంతో వేరు చేసి చివరికి పరమాత్మగా మీరు విలసిల్లాలి. అదే శంకరాచార్య వారి ఈ ఉపమానం యొక్క సందేశం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.